సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనను రాష్ట్రంపై జరిగిన దాడిగా, రాష్ట్రానికి జరిగిన గాయంగా వైసీపీ ప్రచారం చేస్తుండడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటి వరకు జరిగిన దారుణాలతో రాష్ట్రానికి గాయాలు కాలేదా అని పవన్ నిలదీశారు. ఒక సామాన్య బీసీ కుటుంబానికి చెందిన సోదరిని ఎందుకు ఏడిపిస్తున్నారని ప్రశ్నించిన 15 ఏళ్ల అమర్నాథ్ ను పెట్రోల్ పోసి నిప్పంటిస్తే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదని ప్రశ్నించారు. రేపల్లి రైల్వే స్టేషన్లో భర్త ముందే మహిళపై మానభంగం చేస్తే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని నిలదీశారు. ఆయనకు గులకరాయి తగిలితే మాత్రం రాష్ట్రం మొత్తానికి గాయం అయిపోతున్నాడట. ఇలా మాట్లాడటానికి వైసీపీ నేతలకు సిగ్గుండదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇక సెంటిమెంట్ డ్రామాలు ఆపాలంటూ పవన్ మండిపడ్డారు. తెనాలిలో జరిగిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు పవన్. మనకి అంబేద్కర్ గారి స్ఫూర్తిని నిజంగా గౌరవించేవాడైతే ఒక దళిత కుర్రవాణ్ణి, యువకుణ్ణి చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేశారు వైసీపీ నాయకులు. దాని గురించి ఎవరు మాట్లాడరు. దాని గురించి మీరు ముఖ్యంగా ఎస్సీ యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఓటేసేటప్పుడు మీరు జనసేన కానీ, టీడీపీ కానీ, భారతీయ జనతా ఎవరికి ఓటేసినా మీరు ఆలోచించి ఓటేయండి. కేవలం మాకు వీళ్ళు ఇష్టం లేదు కాబట్టి గుడ్డిగా ఓటేస్తే ప్రజాస్వామ్యాన్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఆదరించేవాడిని. ఈ రోజున జగన్ రాయి పడింది, జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతూ ఉన్నారు. 15 ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే 15 ఏళ్ల అమర్నాథ్ నిర్దాక్షిణ్యమైన పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవ్వాలా? 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవ్వాలా? గాయం అయ్యిందంట. గాయం 34% ఉన్న బీసీల రిజర్వేషన్లని 24% తగ్గించి 16,000 మంది బీసీ నాయకులు మనకి అన్ని స్థాయిల్లో అవకాశాలు కోల్పోయారు. నేను 8 మందికి ఎంపీలకు ఇచ్చాను, ఇంతమందికి బీసీలకు ఇచ్చాను. కానీ జగన్ చేసిన ద్రోహం అంబేద్కర్ స్ఫూర్తిని విఘాతం కలిగించింది. 16,000 మంది బీసీలకి నువ్వు 34 నుంచి 24% తగ్గించి బీసీలని అధికారం దూరం చేసావు. అది మర్చిపోకండి. రేపల్లెలో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మనకి మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి. అలా అనుకోలేదండి. దొంగలని, దుర్మార్గుల్ని వెనకేసుకొచ్చే మనుషులు. జగన్ గారితో ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ్యా? పోలీస్ అధికారులు ఏమయ్యారు? డీజీపీ గారు ఏమైపోయారు? ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు మీరంతా? సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనను రాష్ట్రంపై జరిగిన దాడిగా, రాష్ట్రానికి జరిగిన గాయంగా వైసీపీ ప్రచారం చేస్తుండడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటి వరకు జరిగిన దారుణాలతో రాష్ట్రానికి గాయాలు కాలేదా అని పవన్ నిలదీశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, నిన్న తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు, అక్రమాలకు నిరసనగా ప్రజలు ఏం చేయాలి, తనకు ఒక చిన్న గులకరాయి తగిలితేనే రాష్ట్రం మొత్తానికి కూడా గాయమైనట్లు హడావుడు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. అలాగే 30,000 మంది మహిళలు రాష్ట్రంలో మిస్ అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేశారంటూ ఆ రోజు రాష్ట్రానికి గాయం కాలేదా అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉటకాయిస్తూ దాదాపుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాయకులు ఏం చేస్తున్నారు అనంటూ ప్రశ్నించారు. అయితే 15 ఏళ్ల బాలుని తగలబెడితే రాష్ట్రానికి ఆ రోజు గాయం కాలేదా అంటూ ప్రశ్నించారు. అబ్బబ్బా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్టు వైకాపా నాయకులు మాట్లాడుతున్నారని, బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడ్ తన అక్కను వేధించవద్దన్నందుకు వైకాపా కార్యకర్త నిర్దాక్షిణంగా పెట్రోల్ పోసి తగలబెడితే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుపై రాళ్ల వర్షం కురిస్తే రాష్ట్రానికి ఆ రోజు గాయం కాలేదా? రాష్ట్రంలో 30,000 మంది ఆడబిడ్డల అదృశ్యమైతే గాయం కాలేదా? కేవలం జగన్ నీకు రాయి తగిలితే రాష్ట్రానికే గాయమైనట్లు
రాష్ట్రం మొత్తం హడావుడి చేస్తున్నారు అని అంటూ జనసేన పవన్ కళ్యాణ్ సీఎం పై నిప్పులు తిరిగారు. మీ చుట్టూ భద్రత ఉంది, ఆపై జెండాలున్నాయి, అంత భద్రత ఉన్న సీఎం పై రాయి వేయటం, అసలు మీరే దాడులు చేస్తారా, మీరే దాడులు చేయించుకుంటారా, మీపై దాడులు ఎలా చేస్తారనంటూ ప్రశ్నించారు. రాష్ట్ర డీజీపీ నిఘా విభాగం ఏం చేస్తున్నట్లు, ఈ వ్యవహారానికి కారకులు ఎవరో ఇప్పటి వరకు గుర్తించలేదని, చేతిలో యంత్రాంగం ఉండి కూడా ఎందుకు గుర్తించలేకపోతున్నారని ప్రశ్నించారు. ముఖ్యంగా ముస్లింలకు తాను అండగా ఉంటానని, భారతీయ జనతా పార్టీతో తాను ఉన్నానని, అందుకని కొంతమంది తనకు కూటమికి ఓటేయబోమని చెబుతున్నారన్నట్లు తెలిసిందని, కానీ జగన్ త్వరగా కోలుకోవాలని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని జనాభా ఎందుకు ఓటేస్తారని ప్రశ్నించారు. ముఖ్యంగా గులకరాయి దాడి, ఆ దాడి గురించి స్పందించాలని మా నాయకులు నన్ను కోరారని, నిజంగా దాడి జరిగిందా, ఆయన చేసుకున్నారా, లేక కోడి కత్తిలాగా డ్రామానా నాకు తెలియనప్పుడు నేనెందుకు ఆయన మీద సపోర్ట్ గా మాట్లాడాలని అన్నారు. అలాగే నాన్న పులి వచ్చే కథలా ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నమ్మాలి, నమ్మకపోవటం అనేది కేవలం ఈ రాళ్ల దాడులు మొత్తం కల్పితంగా చెప్పారు. అలాగే సిసిఎస్ పై అసెంబ్లీలో ఆ చర్చ నడుపుతామని, ఖచ్చితంగా సంవత్సరం తిరిగేలోగా కూటమి ప్రభుత్వం రాగానే సిసిఎస్ పై అసెంబ్లీలో చర్చ పెట్టి ఏడాదిలోపే పరిష్కరిస్తామని గతంలో చంద్రబాబు నాయుడుకి కూడా ఇదే చెప్పి హామీ తీసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగుల భవిష్యత్తుకు అసెంబ్లీలో బూతులు తిట్టేలా కాకుండా సమస్యలపై చర్చ జరిగేలా చూస్తానని తెలిపారు. అసలైన పాలన ఎలా ఉంటుందో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ద్వారా చూపిస్తానని ఈ సందర్భంగా తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెడదామని భంగపాటు పడిన క్రికెటర్ అంబటి రాంబాబుపై కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర కామెంట్లు చేశారు. క్రికెట్ అంబటి రాయుడు స్వశక్తితో అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగాడని, అలాంటి వ్యక్తిని వైసీపీ నాయకులు అవమానించారని, ప్రతిభను ప్రోత్సహిస్తే ఆ స్థాయిలో చాలా మంది తయారవుతారు, కానీ మన వద్ద ఆ స్థాయిలో ప్రాక్టీస్ కు చేసేందుకు స్టేడియాల్లో బూతులు తిట్టే వ్యక్తులను ఓడిద్దాం అని సందర్భంగా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లో 34 నుంచి 24% తగ్గించిన వారికి అధికారానికి దూరం చేశావని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఎస్సీలకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తికి జగన్ తూట్లు పొడిచారని, నేను ఆయన గౌరవించే వ్యక్తి, ఎస్సీలకు ఒకటే చెప్తున్నా, మీకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేసి 4,000 పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందించారా? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అందరూ కూడా గత రాత్రి నుంచే ఆ మీడియాకు సంబంధించిన వ్యక్తులతో గాని, అలాగే లైవ్ డిబేట్ లో గాని పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు 30,000 మంది మిస్ అయ్యారనే టాపిక్ గతంలో సంచలనంగా మారింది. మళ్ళీ గత రాత్రి నుంచి కూడా ఏదైతే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి చర్చలోకి వచ్చింది. అయితే ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎటువంటి మహిళలు మిస్ కాలేదని, కొంతమంది మహిళలు గతంలో లాగా ఇంట్లో ఏదైనా జరిగిన ఇబ్బందులకు కూడా దాన్ని మిస్సింగ్ కింద జనసేన నాయకులు, టీడీపీ నాయకులు మరలించి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ గాని, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ గాని ఎక్కడా కూడా మహిళలు మిస్ అయిన సంగతి అది ఎక్కడ కూడా చర్చకు రాలేదా, కేసులు రిజిస్ట్రేషన్ కాలేదా అని తిరిగి ఆ జనసేన అధినేతపై పవన్ కళ్యాణ్ పై దాడులు చేస్తున్నారు. అయితే నేడు కూడా ఈ మహిళల మిస్సింగ్ కేసు గాని, జగన్మోహన్ రెడ్డి ఆ గులకరాయి కేసుకు సంబంధించి గాని జనసేన ఆ నాయకులు గాని, టీడీపీ నాయకులు గాని వైసీపీ మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్న నేపథ్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకులు కూడా అదే రీతిలో స్పందించి దాడులు చేయడానికైతే మాటలతో సిద్ధంగా ఉన్నారు. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.